ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మానవులమైన మనందరం కూడా తప్పులు చేస్తూ ఉంటాం. అది మానవ సహజం అంటూ ఉంటాం కదా. అయితే ఆ పాపాలను దేవుడే మనుషుల ద్వారానో లేదా తన వాక్యము ద్వారానో మనకి తెలియజేస్తున్నప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాం? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆదాముకు ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు అని చెప్పారు. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు మాత్రం తినకూడదు, నీవు వాటిని తినుదినుమన నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు చెప్పినప్పుడు బహుశా ఆదాము గారు తన భార్య అయిన అవ్వమ్మకు ఆ విషయం చెప్పుంటాడు. దాని ద్వారా సర్పము చేసిన మోసం వల్ల వాళ్ళిద్దరూ కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఫలితంగా నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని దేవుడు అడిగినప్పుడు ఆదాము తన తప్పును ఒప్పుకోలేదు. నిజమే ప్రభువా, నీవు నాకు ఆజ్ఞాపించినప్పటికీ, కారణం ఎవరైనప్పటికీ కూడా తప్పు నాదే, నేను నీవు తినవద్దు అని చెప్పిన పండును తిన్నాను, దయతో క్షమించు అని తన తప్పును ఒప్పుకోలేదు, వేడుకోలేదు. కానీ ఏమన్నాడు తెలుసా? నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తిన్నాను అని చెప్పాడు. అలాగే దావీదు మహారాజు యుద్ధానికి వెళ్లాల్సిన సమయంలో, దేవుణ్ణి ప్రార్థించాల్సిన సమయంలో చూడరాని దృశ్యం చూసి పాపం చేస్తే ఫలితంగా ఆ పాపం వెంటాడడంతో ఒక వ్యక్తిని చంపేసి ప్రజలందరి దృష్టిలో మనసున్న మంచి రాజుగా జీవిస్తున్నప్పుడు ప్రవక్త అయిన నాతాన్ వచ్చి నీవు దేవుని దృష్టికి ఘోరమైన దుష్కార్యము చేశావు అని హెచ్చరించినప్పుడు దావీదు, నేను బెత్షెబాతో పాపం చేసిన విషయం గాని ఆమె భర్తయగు ఊరియాను చంపిన విషయం గాని ఇతనికి ఎలా తెలిసింది? ఇప్పుడు ఈ విషయం ఇతను ఇంకెంతమందికి చెప్తాడో అని తన పాపాన్ని కప్పిపుచ్చుకోవాలి అని కాని, ఆ విషయం తెలియజేసినందుకు నాతానుని చంపాలి అని గాని ప్రయత్నించలేదు, గాని కప్పిపుచ్చుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. కానీ నిజమే, నేను దేవుని దృష్టికి ఘోరమైన కార్యము పాపం చేశాను అని పశ్చాత్తాపడ్డాడు. మరి ఈరోజు మనం ఎలా స్పందిస్తూ ఉన్నాం? ఏమైనా వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, తన బిడ్డల ద్వారా గాని సేవకుల ద్వారా గాని దేవుడు మన పాపాలను తప్పులను ఖండిస్తూ ఉన్నప్పుడు, నిజమే నేను దేవుని దృష్టికి పాపం చేశాను, ఇదిగో పలానా వ్యక్తిని లేదా ఆ దైవ సేవకుడు నన్ను హెచ్చరించారు అంటే దేవుడు నా యందు ప్రేమ కలిగి నన్ను సరిచేస్తున్నారు అని ఆలోచిస్తూ మనల్ని మనం సరిచేసుకుంటూ ఉన్నామా? లేక వీళ్ళు నన్ను అవమానించారు, కావాలనే ఏదో వీళ్ళ మనసులో పెట్టుకొని నన్నే టార్గెట్ చేసి ఏదో సంఘటన మనసులో పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారు, లేక వీళ్ళేమైనా మంచివాళ్ళ, వీళ్ళేమైనా న్యాయవంతులా, నాకు పాఠాలు నేర్పిస్తున్నారు అంటూ మనసులోనే సణుక్కుంటూ గొణుక్కుంటూ ఉన్నామా? హెచ్చరిస్తుంది దేవుడు లేదా దేవుని పేరిట నిలబడిన సేవకుడు. పాపాలను ఒప్పింపజేసేది తెలియజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. మన రహస్య పాపాలను మనకు తెలియజేసేది దేవుని వాక్యము, దేవుని ముఖము. మరి నిజంగానే నాలో ఏమైనా పొరపాటు ఉందేమో, నేనేమైనా వాక్యానికి విరోధంగా ఉన్నానేమో, ఆ వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నానేమో, లేక వాక్యాన్ని ఆజ్ఞను అతిక్రమించి జీవిస్తున్నానేమో అని మనం వాక్యానుసారంగా పరిశీలన చేసుకోవాలి. ఒకసారి దేవుని సన్నిధిలో కూర్చుని దేవుణ్ణి అడిగి నిర్ధారించుకుందాం అని ఆలోచించేయాలి. అంతేకాని నాదేం తప్పులేదులే, నేను నీతిమంతుణ్ణి, నేను వాక్యానుసారంగా బాగానే ఉన్నాను, కావాలని ఇతరులు నన్ను విమర్శిస్తున్నారు, నాపై లేనిపోని ఆరోపణ చేస్తున్నారు అని మనల్ని మనం సమర్థించుకోకూడదు. సామెతల గ్రంథం 28:13 చూస్తాం కదా, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును అని. ఒకవేళ మన పాపం మనం ఒప్పుకుంటే, మన తప్పులను మనం చెప్పుకుంటే ఇతరులు మనల్ని చులకనగా చూస్తారు అని అనుకుంటున్నామేమో. నేను ఎలాంటి తప్పు చేయలేదు అనో, లేక నేను వాక్యానుసారంగా జీవిస్తున్నాను అనో అబద్ధం చెప్తూ ఇతరులను మోసం చేస్తూ మనల్ని మనమే మోసం చేసుకుంటే దేవుని దృష్టికి పాపం చేస్తున్నట్టే ఉంటుంది. మనలో ఇంకా తెలుసో తెలియకో ఏమైనా తప్పులు గాని పాపాలు గాని అపరాధాలు గాని ఉన్నాయేమో దేవుని సన్నిధిలో కనిపెట్టి వాటిని తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెడదాం. ఎందుకంటే ఇన్ని అవకాశాలు ఇస్తూ మనల్ని సజీవులుగా ఉంచింది దేవుని రాకడకు సిద్ధపడి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి ఆయనతో యుగయుగాలు జీవించాలి అని. అంతేగాని మన పాపాలు కప్పుకొని నరకానికి వెళ్ళాలి అని కాదు.
ఒకసారి ఆలోచిద్దాం, సరిచేసుకుందాం. దేవుని రాజ్యం వారసులం అవుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధున గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరు మాకు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. తండ్రి, పాపములను ఒప్పుకొని నేడల నీవు నమ్మదగిన వాడువు గనక మీరు మమ్మల్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తానని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అవునయ్యా, ఒప్పుకుంటే తప్పకుండా నీవు చేరదీయడానికి నీ హస్తము చాపి నిలబడ్డావు గనక దేవా, మాలో ఇంకా ఏమైనా తెలిసి తెలియని లోపాలు, మేము ఇది కరెక్టే అనుకుంటున్నామేమో కానీ తెలియని పాపంలో ఉన్నామేమో, వాటన్నిటినీ కూడా విడిచిపెట్టుకోగలిగిన కృపను మాకు దయచేయండి. ఒకవేళ అందులో మునిగిపోయి తిరిగి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నా దేవా, నీ ప్రేమ ఎంత అగాధంలో ఉన్నా సరే మమ్మల్ని పైకి లేవనెత్తుతుంది గనక దేవా, నీ హస్తముతో మమ్మల్ని పైకి లేవనెత్తి దేవా, మమ్మల్ని నీతిమంతులుగా మార్చి తీర్చి నీ అమూల్యమైన కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయమని ఇదిగో తండ్రి, ఈ నూతన దినం ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా కూడా మా పనుల్లో, ప్రయాణాల్లో మీరే మాకు తోడుగా ఉండి క్షేమాన్ని ఇవ్వండి. చేస్తున్న ప్రతి పని దేవా మాకు దీవెనకరంగా, నీ నామానికి మహిమకరంగా ఉండులాగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.